హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చూసుకున్నట్లయితే కనుక విజయనగరం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, పల్నాడు, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, నంద్యాల, కడప, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, తిరుపతి, నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక వీటితో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో ఇవాళ కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ములుగు, హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.